నమస్కారం. ఘంటారవానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ఉగ్రవాదంపై ద్వంద్వ వైఖరి ఉండకూడదని మోదీ స్పష్టీకరణ. తీవ్రవాదాన్ని అన్ని దేశాలు వ్యతిరేకించాలని ప్రధాని పిలుపు. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంతో పశ్చిమాసియాలో భీతావహ పరిస్థితి. ఇరువైపులా భారీ స్థాయిలో నష్టం. టెహ్రాన్ వీడుతున్న ప్రజలు. ఇరాన్ అధినేత లొంగిపోవాలని అగ్రరాజ్యాధినేత ట్రంప్ హెచ్చరిక. నమీ పేరుతో యుద్ధం మొదలవుతుందని ఖమేనీ ప్రకటన. అల్లూరు జిల్లా దేవీపట్నం అటవీ ప్రాంతంలో ఎన్కౌంటర్. 3 మావోయిస్టుల మృతి. AK-47 రైఫిల్స్ స్వాధీనం. మేడిగడ్డ కుంగిన ఘటనలో చర్యలకు సిద్ధమైన ప్రభుత్వం. విజిలెన్స్ నివేదిక ఆధారంగా 38 మంది ఇంజనీర్లకు షోకాజ్ నోటీసులు. బనకచర్ల విషయంలో తదుపరి కార్యాచరణపై ప్రభుత్వం దృష్టి. ఇవాళ అఖిలపక్ష ఎంపీలకు ప్రజెంటేషన్ ఇవ్వనున్న మంత్రి ఉత్తమ్.